अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज। जचला में प्रजा पालना तरक्याती मनसूबे के तहत वार्ड सभाओं का इनेकाद, अवामी मसाइल के फौरी हल का तयखुन। प्रजा पालना प्रगति प्रणाली का प्रोग्राम के तहत आज जचला म्यूनसिपालिटी के वार्ड नंबर 12, 13, 23, 24, 25, 26 और 27 में वार्ड सभाओं का इनेकाद अमल में आया। इन इजलासों में म्यूनसिपल कमिश्नर एम गिरीश ने बतौर मेहमान खुसूसी शिरकत की। इस मौके पर कमिश्नर ने मुख्तलिफ वार्डों के अवाम से बराह रास्त मुलाकात करते हुए इनके मसाइल और ज़रूरियात के बारे में मालूमात हासिल की। अवाम की जानिब से पेश की गई दरख्वास्तों और शिकायत पर फौरी कार्रवाई का यकीन दिलाते हुए इन्होंने कहा कि शहरी मसाइल के हल के लिए म्यूनसिपल इंतज़ामिया मौसर इक़दाम करेगी। कमिश्नर ने शहरियों पर जोर दिया कि वो गीले और खुश्क कचरे को अलग अलग करके म्यूनसिपल स्वच्छ ऑटो गाड़ियों के हवाले करें ताकि सफाई के निज़ाम को मज़ीद बेहतर बनाया जा सके। इन्होंने वार्डों में ड्रेनेज, सीसी सड़कों और सफाई सुथराई के इंतज़ामात का भी जायज़ा लिया। इन्होंने कहा कि स्वच्छ जचला की तामीर हम सब की मुश्तरका ज़िम्मेदारी है और हर शहरी को अपने अतराफ़ के माहौल को साफ़ सुथरा रखने में ताउन करना चाहिए। इस प्रोग्राम में मैनेजर लक्ष्मणा, रेवेन्यू ऑफिसर सलाम, रेवेन्यू इंस्पेक्टर नागेश, वार्ड ऑफिसर रमेश, वेंकटप्पे, श्रवण, चटियाला श्रीनो, शिव शंकर, सैनिटेशन इंस्पेक्टर नरेश, आरपी सेल्फ हेल्प ग्रुप के अरकान, मौजी शहरी, वार्ड के अवाम और म्यूनसिपल अमला बड़ी तादाद में शरीक रहा। आइए देखते हैं रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। అది ఇది అవుతుందా అన్నారు, కానీ 10 ఏళ్ళ అందరి కృషితో సాధ్యమైంది అది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ 10 ఇయర్స్లో కూడా మనం వేస్ట్ అనేది బయట రాకుండా పెట్టుకుంటే ఒక 10 ఇప్పుడు 2026, 2035 కూడా అన్ని కాలనీలు రాష్ట్రాల్లో, దేశాల్లో, అన్ని టౌన్లు కూడా నీట్గా అయితే కనిపిస్తాయి. మన జడ్చర్లకు వచ్చేటప్పటికి ఇంకో 3 నెలల్లో 6 నెలల్లో మనం ఈ వేస్ట్ ప్రాసెసింగ్ మెషినరీస్ని కొనుక్కుంటున్నాము. మనకంటే ఇప్పుడు అంతా ఒక దగ్గర డంప్ చేస్తున్నారు, మనకంటే ఒక ల్యాండ్ అలొకేట్ చేశారు. త్వరలోనే అక్కడ కన్స్ట్రక్షన్, షెడ్, మెషినరీ అన్నీ పెట్టుకుంటాం. ఇప్పుడు అయితే ఒక 3 నెలలు 6 నెలల్లో అవి స్టార్ట్ అయిపోవచ్చు. ఈ లోపల ఏంది, ఒకవేళ మనం అది చేసుకున్నా కూడా జనాలలో బిహేవియరల్ చేంజ్ లేక వాళ్ళు వేస్ట్ని అంతా కలిపేసిస్తే మనం కోట్లు తెచ్చి పెట్టుకున్న మెషిన్లు వేస్ట్ అయిపోతాయి. అందుకనే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం 4 రకాలుగా వేస్ట్ని సెగ్రిగేట్ చేయాలనుకున్నాం. తడి చెత్త, పొని చెత్త, శానిటరీ వేస్ట్, హజార్డస్ వేస్ట్గా. అయితే ఆల్రెడీ ఇంతకుముందు 2 బుట్టలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకో 2 బుట్టలు కూడా ఇస్తారు ఇంటింటికి. మనం ఇది ఫస్ట్ స్టెప్గా తీసుకోవాలి. ఇక్కడ నుండి నెక్స్ట్ 2 to 3 months అనేవి అవేర్నెస్ క్యాంపెయిన్స్ నడుస్తూ ఉంటాయి. మేము రకరకాల పనుల వల్ల, మా స్టాఫ్ షార్టేజ్ వల్ల ఇవి మేము చేయకపోయినా మీరు కూడా పబ్లిక్ అవగాహన తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇమీడియట్గా నేను ఈరోజు మెషినరీ పెట్టేసి ప్రతి ఇంటి నుండి మీరు సెపరేట్గా అయ్యాలంటే జరగని పని అది. అందుకనే మనం ఫస్ట్ ఒక 3-6 నెలల ముందే అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టుకుంటున్నాము. సాలిడ్ వేస్ట్ మీద కాలేజ్ పిల్లల్ని కొంతమంది ఇంక్లూడ్ చేస్తాం, ముందు ఇంకా ఇంక్లూడ్ చేస్తాము. అందరం కొంచెం పార్టిసిపేషన్తో సెగ్రిగేట్ చేసుకొని ఇచ్చుకుంటే ఎక్కడో కలిసి పడేయం. అంతా మన వేస్ట్ ప్రాపర్ నుండి, చెత్త నుండి సంపద క్రియేట్ చేసుకుంటాం. మన వాళ్ళకి కావాలంటే ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది, అక్కడ సిటీ కూడా నీట్గా అవుతుంది. అలాగే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి నీళ్లు నిల్వకుండా చూసుకోండి. ఇంట్లో కాకుండా పైన షేడీల పైన కానీ, పూల తొట్టిలో కానీ, లేదా టైర్ల పైన ఎక్కడైనా కానీ నీళ్లు నిల్వ ఉండి మనం క్లీన్ చేయకపోతే ఆ మస్కిటోస్ అన్నీ, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. ఈ పక్క రెండింటిలో అయినా వాటిలో వచ్చి దోమ మనకు కుడుతుంది కదా. సో అందరూ కలిసి చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. మా వరకు రిసోర్సెస్ వరకు పబ్లిక్లో ఏదుందో మేము మాకున్న ఫండ్స్ కానీ, స్టాఫ్ పని మా వరకు బెస్ట్ ఎంత చేయాలో మేము చేస్తాము. ఆ మిగతాది మీ పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది మాకు కావాలండి. For the latest news, please subscribe to our channel, like the video and don't forget to share.